హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మనం 5 లాస్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ గురించి తెలుసుకుందాం. అయితే రంగనాథన్ కాంట్రిబ్యూషన్లో వన్ ఆఫ్ ది సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ ఇది 5 లాస్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అన్నమాట. అయితే రంగనాథన్ లండన్లో యూనివర్సిటీ ఆఫ్ లండన్లో చదివేప్పుడు ఫస్ట్ ఈ 1924లో ఫస్ట్ ఈ 5 లాస్ ఆఫ్ లైబ్రరీ గురించి ఆలోచించడం జరిగింది ఫస్ట్ టైం. అయితే దీన్ని ఈ 5 లాస్ లైబ్రరీ సైన్స్ని ఫస్ట్ టైం ప్రొవిజనల్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్ హెల్డ్ ఎట్ కోయంబత్తూర్ చిదంబరంలో జరిగింది. ప్రొవిజనల్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్ అని 1928లో డిసెంబర్లో తమిళనాడు జరిగింది, చిదంబరంలో. అక్కడ మనం ప్రస్తావించడం జరిగింది ఈ 5 లాస్ గురించి రంగనాథన్. అయితే ఇది బుక్ ఫామ్లో మటుకు 1931లో వచ్చింది. మనం జనరల్గా ఎప్పుడు లైబ్రరీ సైన్స్ 5 లాస్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అంటే 31 అని చెప్తాం అన్నమాట. ఎందుకంటే బుక్ పబ్లిష్ అయింది మనకి జనరల్గా. దాని పర్టికులర్గా కాన్ఫరెన్స్లో ఏ కాన్ఫరెన్స్లో అన్నప్పుడు అట్లాంటప్పుడు మెన్షన్ చేయాలి. జనరల్గా 31 అని చెప్తాం అన్నమాట. 31లో బుక్ పబ్లిష్ అయింది ప్రింట్ ఫామ్లో. ఈ 5 లాస్ ఏంటి అనేది, బుక్స్ ఆర్ ఫర్ యూజ్, ఎవ్రీ రీడర్ హిస్ హర్ బుక్, ఎవ్రీ బుక్ ఇట్స్ రీడర్, సేవ్ ది టైమ్ ఆఫ్ ది రీడర్, లైబ్రరీ ఈజ్ గ్రోయింగ్ ఆర్గనైజేషన్. ఈ 5 లాస్ అన్నమాట. బుక్స్ ఆర్ ఫర్ యూజ్ ఫస్ట్ వన్, ఎవ్రీ రీడర్ ఇది రీడర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎవ్రీ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సేవ్ ది టైమ్ ఆఫ్ ది రీడర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, లైబ్రరీ ఈజ్ గ్రోయింగ్ ఆర్గనైజేషన్. ఇవన్నీ ఈ 5 లాస్ మనకి రంగనాథన్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశాడు అన్నమాట. అయితే మనకి ఈ 5 లాస్లో రంగనాథన్ 5 లాస్ ఆర్ రీస్టేటెడ్ డ్యూరింగ్ ది లైఫ్ టైమ్ ఆఫ్ రంగనాథన్. డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఫర్ యూజ్ అని, అంటే ఓన్లీ బుక్ అనేది కాకుండా ఎన్నిటికి కూడా అప్లై అవుతుందని. ఎవ్రీ యూజర్ హిస్ హర్ డాక్యుమెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ అని, ఎవ్రీ డాక్యుమెంటేషన్ ఇన్ఫర్మేషన్ ఇట్స్ యూజర్ అని, సేవ్ ది టైమ్ ఆఫ్ యూజర్ అని, డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఈజ్ ఏ గ్రోయింగ్ ఆర్గనైజేషన్. అంటే డాక్యుమెంట్ అయినా ఇన్ఫర్మేషన్ అయినా బుక్ అయినా ఆల్మోస్ట్ సేమ్ అనేది ఇక్కడ. అంటే బుక్ అంటే బుక్ ఫామ్లోనే కాదు, అది ఇన్ఫర్మేషన్ అయినా ఎనీ డాక్యుమెంట్. బుక్ అంటే సీడీ కదా అని అట్లా ఉంటుందన్నమాట. అందుకని ఏదైనా ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్, ఎనీ డాక్యుమెంట్ అనేది అవి అప్లై చేశారన్నమాట. అయితే 5 లాస్లో ఫస్ట్ రంగనాథన్ బుక్స్ ఆర్ ఫర్ యూజ్ ఫస్ట్ లా. బుక్స్ ఆర్ ఫర్ అనేది ఇది ఫండమెంటల్ లా అన్నమాట. ఇది దీనికి ప్రొటెక్ట్ మెటీరియల్ ఫర్ ఎంపవరింగ్ ది యూజర్స్. ప్రిన్సిపల్స్ ఎంఫసైజ్ ది లైబ్రరీస్ ఎగ్జిస్ట్ సర్వ్ ది దేర్ యూజర్స్, మేక్ ఇన్ఫర్మేషన్ యాక్సెసిబుల్. అయితే ఇది ఫస్ట్ లా. ఈ లాకు సంబంధించి మనకి వర్కింగ్ అవర్స్ కానీ, లైబ్రరీ బిల్డింగ్ కానీ, ఫర్నిచర్ కానీ, స్టాఫ్ అన్నీ మనకి బుక్స్ ఉండేదే యూజ్ చేయడానికి. వాటిల్లో ఫస్ట్ది ఓపెన్ యాక్సెస్. అంటే ఓపెన్ యాక్సెస్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఆన్లైన్ రీసోర్స్ వచ్చిన తర్వాత ఓపెన్ యాక్సెస్ అంటే ఫ్రీగా ఆన్లైన్లో అవైలబుల్ అయ్యే వాటిని ఓపెన్ యాక్సెస్ అంటున్నారు. ఇక్కడ కాన్సెప్ట్ అది కాదు. ఇంతకుముందు రంగనాథన్ అప్పుడు లైబ్రరీ సైన్స్లో కూడా కాన్సెప్ట్కి ఇంతకుముందు ఏంటంటే ఓపెన్ యాక్సెస్ అంటే మన లైబ్రరీలో యూజర్స్ ర్యాక్స్ దగ్గర పోయి వాళ్ళే బుక్స్ సెలెక్ట్ చేసుకునేదానికి ఓపెన్గా యాక్సెస్ చేసే అవకాశం ఉంది. అంటే ఇంతకుముందు క్లోజ్డ్ యాక్సెస్ అని ఓపెన్ యాక్సెస్ అని 2 సిస్టమ్స్ ఉండేవి అన్నమాట లైబ్రరీలో. క్లోజ్డ్ యాక్సెస్ అంటే వాళ్ళు కేటలాగ్ చూసుకొని స్టాఫ్కి చెప్తే స్టాఫ్ ఆ బుక్ తీసిస్తారు ర్యాక్స్ దగ్గరికి వెళ్ళి. వీళ్ళు ర్యాక్స్ దగ్గరికి యూజర్ పోయేదానికి లేదు. అంతకుముందు చాలా లైబ్రరీస్లో ఆ సిస్టమ్ ఉండేది అన్నమాట. సో యూజర్స్ ర్యాక్స్ దగ్గర పోవడానికి లేదు, వాళ్ళు బయటే ఉంటారు. కేటలాగ్ దగ్గర సెట్ చేసి స్టాఫ్కి చెప్తే ఆ ర్యాక్స్ దగ్గరికి స్టాఫ్ పోయి ఆ బుక్ తీసిస్తారు అనమాట. అది క్లోజ్డ్ యాక్సెస్ సిస్టమ్ అనేది అనమాట. ఓపెన్ యాక్సెస్ సిస్టమ్ అంటే యూజర్స్నే ర్యాక్స్ దగ్గరికి వెళ్ళదంట, షెల్ఫ్స్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళే సెలెక్షన్ చేసుకుంటారు కేటలాగ్. ఈ విధంగా ఇది ఇక్కడ ఓపెన్ యాక్సెస్ సిస్టమ్. అంటే ఆ క్లోజ్డ్ యాక్సెస్ అంటే అన్ని యూజర్స్ వాటి బుక్స్ దగ్గరికి కింద కేటలాగ్లో ఒకటి చూస్తారు, అది ఆ స్టాఫ్కి అడుగుతారు, ఆ బుక్ లేదంటారు, మళ్ళీ అది ప్రాబ్లం అవుతుంది అనమాట. ఇంకో బుక్ అంటే అదే ర్యాక్ దగ్గరికి వెళ్తే దానికి రిలేటెడ్గా అలైడ్ సంబంధించినవి కూడా అక్కడే ఉంటాయి కాబట్టి వాళ్ళు చాయిస్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకని ఓపెన్ యాక్సెస్ అంటే ఎక్కువ లైబ్రరీ యూసేజ్ ఎక్కువ పెరుగుతుంది అనమాట. యూసేజ్ దానికి ఛాన్స్ ఉంటుంది అనమాట, ప్రతి బుక్ యూజ్ అయ్యేదానికి ఉంటుంది. అలాగే లొకేషన్. లైబ్రరీ అంటే నియర్ ది సెంట్రల్ ప్లేస్ ఉండాలి ఎప్పుడైనా లొకేషన్ లైబ్రరీ, అప్పుడే దాని యూసేజ్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. లైబ్రరీకి సంబంధించి ఎక్కడైనా ఏ ఇన్స్టిట్యూట్కైనా లేకపోతే అది పబ్లిక్ లైబ్రరీ అయినా కానీ ఎక్కువ ఒక సెంట్రల్ ప్లేస్లో ఉంటే దానికి అన్ని రకాల యూజర్స్ యాక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అట్టే లైబ్రరీ అవర్స్ ఏంటంటే కొంచెం టైమింగ్స్ ఎక్కువగా
అంటే అది పబ్లిక్ లైబ్రరీసా లేకపోతే అకాడమిక్ లైబ్రరీసా దానికి కన్వీనియంట్ అనమాట. ఇప్పుడు అకాడమిక్ లైబ్రరీస్ ఆఫ్టర్ క్లాస్ అవర్స్, పబ్లిక్ లైబ్రరీస్ ఎక్కువ మంది కొంతమంది ఫ్రీ టైంలో మధ్యాహ్నం రావచ్చు. కొంతమంది ఎక్కువ మంది జాబ్ హోల్డర్స్ అయితే ఈవినింగ్, మార్నింగ్ అట్లా రావచ్చనమాట. దాన్ని కన్వీనియంట్ చూసుకొని వర్కింగ్ అవర్స్ ఉండేదానికి ఎక్కువ యూటిలైజేషన్ చేయాలి. అలాగే లైబ్రరీ బిల్డింగు, ఫర్నిచరు అవి కూడా ఎప్పుడు న్యాచురల్ వెంటిలేషన్ కానీ, న్యాచురల్ లైటింగ్ ఉండేటట్టుగా ఈ విధంగా బిల్డింగ్ ఇప్పుడు గ్రీన్ లైబ్రరీస్ కూడా వస్తున్నాయి. గ్రీన్ లైబ్రరీస్ ఉన్నాయి. చాలా ఇంటీరియర్ కానీ, చాలా లుకింగ్ ఫర్నిచర్ కానీ, కంఫర్టబుల్ చైర్స్ కానీ, చాలా దగ్గర కంఫర్టబుల్ చైర్స్ ఉన్నమాట. ఆ టేబుల్‌కి, చైర్స్‌కి అసలు సంబంధం ఉండదు. చాలా ఇన్‌కన్వీనియంట్‌గా ఉంటుంది. వాళ్ళు కొద్దిసేపు చదవటానికే వాళ్ళకి హ్యాండ్స్ పెయిన్స్ వస్తాయన్నమాట. అందుకని ఇట్లాంటివన్నీ ఫర్నిచర్ కూడా ఎప్పుడు కన్వీనియంట్‌గా ఉండాలన్నమాట. అది సింపుల్‌గా తీసేయటానికి లేదు. వెంటిలేషన్, న్యాచురల్ వెంటిలేషన్, లైటింగ్ కానీ, గ్రీన్ లైబ్రరీస్ అన్నీ దీని కిందకు వస్తాయన్నమాట. అలాగే బుక్ సెలక్షన్ పాలసీ అంటే ప్రతి బుక్కు ప్రతీది యూటిలైజ్ కావాలి బుక్కు. అందుకని బుక్ సెలక్షన్ పాలసీ అనేది ఇప్పుడు పర్చేజ్ చేసేటప్పుడు కరెక్ట్‌గా యూజర్స్ యొక్క వాళ్ళ అటెన్షన్ కానీ, వాళ్ళ యొక్క టేస్ట్ చూసి బుక్స్ పర్చేజ్ చేయాల్సి వస్తుందన్నమాట. లైబ్రరీ టెక్నిక్స్ ప్రాపర్ క్యాటలాగింగ్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎసెన్షియల్ ప్రమోటింగ్ ద యూజ్ ఆఫ్ ది బుక్స్. లైబ్రరీ యూజ్ చేయాలంటే క్లాసిఫికేషన్, క్యాటలాగింగ్ అట్లాంటివి యూజ్ చేస్తే లైబ్రరీ ప్రమోట్ అవుతుంది యూజ్ ఆఫ్ బుక్స్. అట్లాగే పబ్లిసిటీ మనకి కొత్త బుక్స్ వచ్చినప్పుడు వాటికి డిస్ప్లే చేయడం, లేకపోతే న్యూ అరైవల్స్ సర్క్యులేషన్స్ పంపించడం అలాంటివన్నమాట. అలాగే కరెంట్ అవేర్నెస్ ద్వారా కొత్త ఏమేమి లేటెస్ట్ వచ్చాయి లైబ్రరీకి, న్యూ ఎడిషన్స్ ఏంటి అని చెప్పడం. అలాగే సెలెక్టెడ్ డెస్టినేషన్స్ కూడా చేయొచ్చు అన్నమాట. అవి వాటికి సంబంధించి కూడా పలానా మీకు రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది లైబ్రరీకి. ఇట్లా పబ్లిసిటీ ద్వారా లైబ్రరీ యూసేజ్ చేయడానికి పనికొస్తుంది. జనరల్గా పబ్లిసిటీ అనేది జనరల్గా థర్డ్ లాలో ప్రధానంగా చెప్తారు. ఇక్కడ ఫస్ట్ లాలో కూడా మనం దీన్ని చెప్పొచ్చు అన్నమాట. అలాగే లైబ్రరీ స్టాఫ్ ఎప్పుడు లైబ్రరీ స్టాఫ్ అనేది వాళ్ళు కోఆపరేటివ్గా ఉండాలా, వాళ్ళ యొక్క యూజర్ టేస్ట్ తెలిసి ఉండాలా. వాళ్ళు అయితే రెగ్యులర్ యూజర్స్ ఉంటారో వాళ్ళ టేస్ట్లు ఏంటి, వాళ్ళకి రిలేటెడ్ ఏమి ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయో మనకు ఎస్డి సర్వీస్ కానీ, కరెంట్ అవేర్నెస్ సర్వీస్ కానీ, లేకపోతే లైబ్రరీ సర్వీస్లో వాళ్ళకి డిఫికల్టీ ఏదైనా సెట్ చేసిన డిఫికల్టీ ఉంటే హెల్పింగ్ కానీ యూజర్స్కి హెల్పింగ్ కానీ, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం కానీ ఇట్లాంటి వాటిల్లో లైబ్రరీ స్టాఫ్ ఉండాలన్నమాట. అప్పుడు మోర్ యూజ్ఫుల్గా ఉంటుందన్నమాట. అలాగే రెఫరెన్స్ సర్వీసెస్ బిట్వీన్ ద యూజర్స్కి రైట్ బుక్కి కాంటాక్ట్ ఉండే విధంగా రెఫరెన్స్ సర్వీసెస్ ఉండాలి. ఎప్పుడు లైబ్రరీ సర్వీసెస్ షుడ్ బి నాట్ బి యూజ్ఫుల్ ఫుల్లీ అన్లెస్ ది రెఫరెన్స్ లైబ్రరీ మేక్ ఎఫర్ట్ ది హెల్ప్ ది యూజర్స్ ది ఎక్స్‌ప్లాయిట్ ది రీసోర్సెస్. వాళ్ళు రకరకాల ఇన్ఫర్మేషన్స్ వస్తుంటారు అనమాట. దానికి కట్టేటప్పుడు రెఫరెన్స్ సర్వీసెస్ చాలా ఇంపార్టెంట్. సర్వీస్ రోల్లో ఇప్పుడు ఏఐ టూల్స్ వచ్చిన తర్వాత చాలా డెవలప్మెంట్ వచ్చేస్తుందన్నమాట. లాంగ్ లైన్ రెఫరెన్స్ కానీ, షార్ట్ లైన్ రెఫరెన్స్ సర్వీసెస్ కానీ, ఈ ఏఐ టూల్స్ చాట్ జీపీటీ కానీ, జెమినీ కానీ ఇట్లాంటి అన్నింటినీ యూజ్ చేసి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే సెకండ్ లా ఎవ్రీ రీడర్ హిస్ హర్ బుక్ అన్నమాట. సెకండ్ లా వచ్చేసి ఎవ్రీ రీడర్ హిస్ హర్ బుక్ అంటే ప్రతి యూజర్కి ఒక బుక్ కంపల్సరీ ఉండాలని. అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే రీడర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండాలన్నమాట. అంటే ప్రతి టేస్ట్ ఉన్న ప్రతి రిక్వైర్మెంట్ ఉన్న రీడర్కి కంపల్సరీగా వాళ్ళకి అవైలబిలిటీ ఉండే బుక్స్ ఉండాలనేది మాట. సెకండ్ లా ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఇంప్లీస్ ది బుక్స్ ఆర్ ఫర్ యూజ్ అంటే దీన్ని బుక్స్ ఫర్ ఆల్ అని కూడా అంటాం అన్నమాట. బుక్స్ ఫర్ ఆల్ అనేది democratization of library where the library readers has to equal right to get the book of his her interest అనమాట. సెకండ్ లా ఇంపోజ్ చేస్తే సర్టన్ ఆబ్లిగేషన్స్ ఇది డిఫరెంట్ ఆబ్లిగేషన్స్ ఉన్నమాట. స్టేట్ ఆబ్లిగేషన్స్ ఏంటి, లైబ్రరీ అథారిటీ ఆబ్లిగేషన్స్ ఏంటి, లైబ్రరీ స్టాఫ్ ఏంటి రెస్పాన్సిబిలిటీ అని, లేకపోతే రీడర్స్ ఇట్లా అన్నమాట. వాటిలో ఫస్ట్ ది ఆబ్లిగేషన్ ఆఫ్ ది స్టేట్ మనకు ఎవ్రీ రీడర్ హీస్ హర్ బుక్ అనేది అంటే స్టేట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి దాంట్లో ఆబ్లిగేషన్స్ ఏమి ఉన్నాయి వాళ్ళకి ఆబ్లిగేషన్స్ అంటే బేసిక్గా 3 చెప్పొచ్చు అన్నమాట. స్టేట్ చేయాల్సిన దానికి సంబంధించి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. వాటి ఫైనాన్స్ ప్రొవైడింగ్ ది ఫైనాన్స్ ఇది మెయిన్ కదా. గివ్ ది గ్రాంట్స్ పై ది లైబ్రరీ సెస్ ద్వారా కానీ పబ్లిక్ లైబ్రరీ అయితే సెస్ ఇవి ఇంకా మామూలుగా యూజీసీ గ్రాంట్స్ అంటే అకాడమిక్ లైబ్రరీ అది దాన్ని బేస్ చేసుకొని ఫైనాన్స్ ప్రొవైడ్ చేయడం ఫస్ట్ స్టేట్ యొక్క ఆబ్లిగేషన్. సెకండ్ వన్ లెజిస్లేషన్ యాక్ట్స్ చేయడం. లెజిస్లేషన్ డిఫరెంట్ యాక్ట్స్, లైబ్రరీ యాక్ట్స్, పబ్లిక్ లైబ్రరీ యాక్ట్స్. నెక్స్ట్ కోఆర్డినేషన్ ఆఫ్
కోఆర్డినేషన్. ఈ 3 ప్రధానమైనవి అన్నమాట ఆబ్లిగేషన్ ఆఫ్ ది స్టేట్‌కి సంబంధించి. నెక్స్ట్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ లైబ్రరీ అథారిటీ. లైబ్రరీ అథారిటీ ఏం చేయాలి? వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి? దీనికి రెస్పెక్ట్ లైబ్రరీ సెలెక్షన్ ఆఫ్ బుక్స్, స్టాఫ్ సంబంధించి ప్రధానంగా లైబ్రరీ అథారిటీ రెస్పెక్ట్ ఏంటంటే సెలెక్షన్ ఆఫ్ బుక్స్, సెలెక్షన్ ఆఫ్ స్టాఫ్. ఈ రెండిటిని సెలెక్షన్ ఆఫ్ ది బుక్, సెలెక్షన్ ఆఫ్ ది స్టాఫ్ అనేది ప్రధానమైనది. వాళ్ళు కరెక్ట్ రైట్ సెలెక్షన్ అనేది. అలాగే వీళ్ళకి రిక్వైర్మెంట్లో సెలెక్షన్ ఆఫ్ బుక్స్ కదా రీడర్స్లో సిమిలారిటీ లైబ్రరీ అథారిటీ షుడ్ సెలెక్ట్ ది స్టాఫ్ దేర్ లైబ్రరీ విత్ ప్రొఫెషనల్ కంప్లీట్నెన్స్. అంటే వాళ్ళకి మంచి ఇంట్రెస్ట్ లైబ్రరీ రీడింగ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ వాళ్ళకు ఉండాలి. లైబ్రరీ స్టాఫ్కి చేయాలని యూజర్స్ సర్వీస్ అందించాలని స్టాఫ్ని సెలెక్ట్ చేయడంలో కూడా ప్రధానమైనమాట. ఈ రెండు లైబ్రరీ ఆబ్లిగేషన్స్లో అథారిటీ ఆబ్లిగేషన్స్. నెక్స్ట్ స్టాఫ్ లైబ్రరీ స్టాఫ్ ఆబ్లిగేషన్స్ ఏంటి? లైబ్రరీ స్టాఫ్ షుడ్ బి కోఆపరేట్ అండ్ సర్వీస్ మైండెడ్ ఉండాలి. ఎప్పుడైనా వాళ్ళకి కోఆపరేటివ్గా ఉండాలి, సర్వీస్ మైండెడ్. లైబ్రరీ స్టాఫ్ షుడ్ ఫార్మ్ ది బ్రిడ్జ్ బిట్వీన్ ది రీడర్స్ అండ్ బుక్స్. ఎవ్రీ రీడర్ హీ హ్యాస్ బుక్. ఏ రీడర్ ఎంటర్ ది లైబ్రరీ స్టాఫ్ షుడ్ అప్రోచ్ హిమ్ విత్ ది హెల్పింగ్ హ్యాండ్స్. సెకండ్ లా స్ట్రాంగ్లీ అడ్వకేట్ ది యూజర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. యూజర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ను కూడా ఎక్కువగా స్ట్రాంగ్గా అడ్వైజ్ చేస్తుంది అన్నమాట ఈ ఆబ్లిగేషన్ స్టాఫ్. ఆబ్లిగేషన్ ఆఫ్ ద రీడర్స్ సంబంధించి ఏంటి? సెకండ్ లాలో రీడర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంది? వాళ్ళు లైబ్రరీ రీడర్స్ ఆల్సో డిశ్చార్జ్ సమ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అనమాట. డిసిప్లిన్ కానీ, లైబ్రరీ రూల్స్ రెగ్యులేషన్ ఫాలో అవ్వడం కానీ, ఇన్ టైంలో బుక్స్ చేయడం కానీ, బుక్స్ డ్యామేజ్ చేయకుండా ఉండడం కానీ, ఇటువంటివన్నీ యూజర్ రెస్పాన్సిబిలిటీ అనమాట. వాళ్ళు ఏంటంటే దీనికి రీడర్స్ ఆ విధంగా ఉన్నప్పుడే రీడర్స్ ఒక ప్రతి వాళ్ళకి లైబ్రరీ యూసేజ్ కరెక్ట్గా ఉంటుంది. ఒకరు డిసిప్లిన్ లేకుండా ఉన్నా కూడా పక్క వాళ్ళకి కూడా అది డిస్టర్బ్ అయిపోతుంది. అందుకని ఇవన్నీ ఆబ్లిగేషన్స్ కొన్ని అథారిటీకి లైబ్రరీ స్టాఫ్కే కాదు, యూజర్స్ కూడా ఆబ్లిగేషన్స్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ థర్డ్ లా ఎవ్రీ బుక్ ఇట్స్ రీడర్. ఎవ్రీ బుక్ ఇట్స్ రీడర్. అప్రోచ్ ఆఫ్ దిస్ లా ఈజ్ ఓరియంటెడ్ టువర్డ్స్ ది బుక్ సైడ్ నుంచి. ఇందాక రీడర్ సైడ్ నుంచి చెప్పా, ఇప్పుడు బుక్ సైడ్ నుంచి చూడండి. ఎవ్రీ బుక్ ఇట్స్ లైబ్రరీ షుడ్ హ్యావ్ ఏ చేంజ్ ఆఫ్ ఫైండింగ్ ది ఇట్స్ అప్రాప్రియేట్ రీడర్. ప్రతి బుక్కి ఒక రీడర్ ఉండాలి. లేకపోతే ఆ బుక్ అసలు ఉన్నట్టు వేస్ట్ కదా. దానికి కంపల్సరీగా దాని యూటిలైజేషన్ ఉండాలన్నమాట. ఇన్వెస్ట్మెంట్ అన్యూజ్డ్ బుక్స్ అమౌంట్ అని ఇప్పుడు అన్యూజ్డ్ బుక్స్ వేస్ట్గా కొన్ని బుక్స్ వాళ్ళకి యూజర్స్కి అవసరం లేని బుక్స్ తెచ్చి అక్కడ పెట్టడం అది వేస్ట్ పెట్టడం. దానికి ఒక్క యూజర్ కూడా ఉండకపోతే అది వేస్ట్ అవుతుంది అన్నమాట. అందుకని కంపల్సరీ బుక్ సెలెక్షన్స్ కానీ ఇట్లాంటి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. ఎవ్రీ బుక్ ఇట్స్ రీడర్ మీన్స్ లైబ్రరీ బుక్స్ హ్యావ్ ఏ ప్లేస్ ఇన్ ది లైబ్రరీ. ఎవ్రీ స్మాలర్ డెమోగ్రాఫిక్ మైట్ చూస్ టు రీడ్ ఇట్. రీడింగ్ చేయడానికి ప్రతి వాళ్ళు ఎవరో ఒకరు ఒకసారైనా ఆ బుక్ యొక్క యూటిలైజేషన్ ఉండాలన్నమాట. లేకపోతే అది వేస్ట్ అవుతుంది దాని మీద పెట్టిన స్పెండింగ్ అంతా. వాటి ఇంప్లికేషన్స్ ఏంటి వాటిలో? ఓపెన్ యాక్సెస్ సిస్టమ్, ఇది ఇందాక చెప్పాను కదా. ఓపెన్ యాక్సెస్ దీంట్లో కూడా వస్తుంది థర్డ్ లాలో కూడా. ఓపెన్ యాక్సెస్ అంటే ఓపెన్ యాక్సెస్ ఉంటేనే కదా పలానా బుక్ ఉందా లేదని. ఓన్లీ క్యాటలాగ్లో చూస్తేనే కాదు. క్యాటలాగ్లో చూడకపోయినా అక్కడ ఓహో ఇలాంటి బుక్ ఉందా, క్యాటలాగ్లో తెలిస్తే సెట్ చేస్తాడు, చూస్తాడు, లేకపోతే ఆల్ఫాబెటిక్లో కొంత. కానీ అలా కాదు, అక్కడికి వెళ్ళి ర్యాక్లోకి వెళ్తే ఓహో ఈ బుక్ కూడా ఇది రిలేటెడ్ బుక్ ఉంది. లేకపోతే కొన్నిసార్లు చూస్తున్నప్పుడు అబ్బో అంటే ఇతని సబ్జెక్ట్ కాకపోయినా కూడా ఇంకో సబ్జెక్ట్ చూసినప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ దాన్ని కూడా తీసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఓపెన్ యాక్సెస్ ఎప్పుడైనా యూటిలైజేషన్ చాలా పెంచుతుంది. ఓన్లీ త్రూ క్యాటలాగ్లో వచ్చేది వేరు, యూజర్స్ ర్యాక్స్ దగ్గరికి వెళ్ళి చూడడం వేరు. ర్యాక్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఛాయిస్ చాలా ఉంటుందన్నమాట. అందుకని ఓపెన్ యాక్సెస్ స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తుంది థర్డ్ అన్నమాట. అట్లా బుక్ సెలెక్షన్ చేసేటప్పుడు యూజర్ టేస్ట్, యూజర్ ఒపీనియన్స్ తీసుకోవాలి, యూజర్ సర్వేస్ చేయాలి. ఇవన్నీ చేసుకొని యూజర్ స్టడీస్ చేసి వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ఏంది, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, అలాగే స్టాఫ్ వాళ్ళ యొక్క అబ్జర్వేషన్ చేయాలి రెగ్యులర్గా వాళ్ళ యొక్క నీడ్స్. దాన్ని బేసుకొని బుక్ సెలెక్షన్ ఉండాలన్నమాట. అలాగే సెల్ఫ్ అరేంజ్మెంట్స్ అన్నమాట. సబ్జెక్ట్స్ అరేంజ్డ్ అకార్డింగ్ టు ది డిగ్రీ ఆఫ్ విచ్ రిలేషన్ దట్ ఈచ్ బుక్ షుడ్ బి హయ్యర్ ప్రాబిలిటీ గెటింగ్ ది రికార్డ్స్. ఆ సెల్ఫ్ అరేంజ్మెంట్ కూడా ఎప్పుడు కన్వీనియంట్గా ఉండాలి. ప్రతి బుక్ అందుబాటులో ఉండే విధంగా. ఈజీ యాక్సెసిబుల్ బుక్స్ అనేది ఎక్కువగా జనరల్గా
ఇప్పుడు ఇంతకుముందు పాతకాలంలో పెద్ద పెద్ద ర్యాక్స్ పెట్టేవాడు 7.5 అట్లా. అవి పై బుక్స్ అసలు ఇంక చూసేది లేదు, దాన్ని తీసుకునేది లేదనమాట. అట్లా కూడా ఉంటుంది. అందుకని ఎప్పుడు సెల్ఫ్ అరేంజ్‌మెంట్ కూడా యాక్సెస్ కూడా చాలా ఈజీగా, కన్వీనియంట్‌గా ఉండాలనమాట. అట్లా ఈజీగా మనకి బుక్ వాళ్ళు అందుబాటులో ఉండాలి, యాక్సెసిబుల్ ఉంటుంది. నెక్స్ట్ క్యాటలాగింగ్. ప్రాపర్ క్యాటలాగింగ్ చేయాలి. క్యాటలాగింగ్ చేసినప్పుడు ఏంటంటే, అప్పుడు ప్రతి వాళ్ళు క్యాటలాగ్స్ సెర్చ్ చేసినప్పుడు పలానా బుక్స్ ఉందని. అలాగే సీరియస్ ఎంట్రీస్ కానీ, క్రాస్ రెఫరెన్స్ ఎంట్రీస్ గానీ, లేకపోతే అనలిటికల్ ఎంట్రీస్ గానీ, ఇట్లాంటివి కూడా మనకి చాలా ఎక్కువగా యూటిలైజేషన్ అయ్యేదానికి బుక్స్ అవకాశం ఉంటదంట. అలాగే రెఫరెన్స్ సర్వీసెస్. రెఫరెన్స్ సర్వీస్ లైబ్రరీ షుడ్ బి బుక్స్ ఎంట్రీ ఫైండ్ అవుట్ ది రీడర్స్ ఏది. ఈ రెఫరెన్స్ సర్వీసెస్ సంబంధించి ఇందాక చెప్పాను కదా, ఈ రెఫరెన్స్ సర్వీసెస్లో ఇప్పుడు చాట్ జీపీటీస్ కానీ అంటే ఏఐ టూల్స్ ఏఐనా వచ్చినప్పుడు జెమినీ కానీ ఇట్లాంటి ఈ రెఫరెన్స్ సర్వీస్ చాలా యూజర్స్కి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఒక యూజర్ ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు దాని మీద ఈ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇప్పుడు. అలాంటిది మనకి ఉపయోగపడుతుంది. వాళ్ళ రెఫరెన్స్ లిస్టులు గానీ, రికమెండేషన్ బుక్స్ గానీ, లేకపోతే ఏదైనా లాంగ్ రేంజ్, షార్ట్ రేంజ్ రెఫరెన్సెస్ ఏ క్వెషన్స్ అడిగినా కూడా మనకి ఈ ఏఐ టూల్స్ ద్వారా అంటే జనరేటివ్ ఏఐ ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ సేకరించవచ్చు అన్నమాట. అలాగే పబ్లిసిటీ అనేది ప్రధానమైనది ఈ తోడ్లలో. ఇది వెరీ పవర్ఫుల్ ఆఫ్ అట్రాక్ట్ ది రీడర్స్ అన్నమాట. దాని ఇంక్రీజ్ ది ఛాన్సెస్ బుక్స్ ఫైండ్ ది రీడర్స్. ఎగ్జాంపుల్ ది అరైవింగ్ ద న్యూ బుక్స్ డిస్ప్లే సంబంధించింది కానీ, నోటీస్ బోర్డులు డిస్ప్లే చేయడం కానీ, బుక్ ఎగ్జిబిషన్స్ పెట్టడం కానీ, లైబ్రరీ వీక్స్ కండక్ట్ చేయడం కానీ, లేకపోతే లైబ్రరీ న్యూస్ లెటర్స్ చేయడం కానీ, బ్రాడ్కాస్టింగ్ ప్రమోట్ ది కానీ, లేకపోతే ఇప్పుడు సోషల్ మీడియా టూల్స్ ఉంటాయన్నమాట. మన వాట్సాప్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, లేకపోతే ట్విట్టర్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, కాన్ఫరెన్సెస్ ఇట్లాంటి కాలెక్ట్ చేయడం, ఏదైనా స్టూడెంట్స్కి కల్చరల్ కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టి కండక్ట్ చేయడం, ఇట్లాంటివన్నీ క్విజ్ ప్రోగ్రామ్స్ ఇట్లాంటివన్నీ చేసి స్టూడెంట్స్కి అట్రాక్ట్ చేయడం. ఇట్లా పబ్లిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సోషల్ మీడియాస్ ఇప్పుడు చాలా బాగా ఉపయోగించుకోవచ్చు మన వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అలాగే ఎక్స్టెన్షన్ సర్వీసెస్. లైబ్రరీ అట్రాక్ట్ ది రీడర్స్ బై ది కన్వర్టింగ్ ఇట్ సెల్ఫ్ ఇంటూ ది కల్చరల్ సోషల్ ఎంట్రన్స్. అంటే ఎక్కువ పబ్లిక్ లైబ్రరీస్ వాళ్ళకు ఆర్గనైజ్ ఎగ్జిబిషన్స్, మ్యూజికల్ కన్సర్ట్స్, మ్యారేజ్ షోస్, సెలబ్రేషన్ ఆఫ్ లోకల్ నేషనల్ ఫెస్టివల్స్, ఇట్లా పీపుల్స్ కమ్ ద ఫంక్షన్స్ అంటే లైబ్రరీ వీక్ కానీ, ఏదైనా ఇంకా ఏదైనా బుక్ డే కానీ, ఓల్డ్ బుక్ డే అని ఇట్లా రకరకాల ఫంక్షన్స్ కండక్ట్ చేసేయచ్చు. ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఒక విలేజ్కి వెళ్ళేసి వాళ్ళు మొబైల్ సర్వీసెస్ కూడా దీని కిందకు వస్తాయి అన్నమాట. అక్కడ కూడా ఈ విధంగా ఎక్స్టెన్షన్ సర్వీస్ కూడా చేయొచ్చు అన్నమాట. ఇక్కడికి మనకి ఎక్స్టెన్షన్ సర్వీస్ ఇదన్నమాట. అయితే ఈ థర్డ్ లా తర్వాత ఫోర్త్ లా నుంచి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో ఎక్కువ లెంగ్త్ అయినందువల్ల నెక్స్ట్ వీడియోలో ఫోర్త్ లా, ఫిఫ్త్ లా, ఇంకా లైబ్రరీ ఈ యొక్క 5 లాస్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ సంబంధించి డిఫరెంట్ స్కాలర్స్ డిఫరెంట్గా డిఫైన్ చేశారు. దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.